మంచి కార్యక్రమం జరుపుకోవడానికి ఎంతో దూరం నుంచి మిత్రులు, మీడియా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం. మైత్రి సేవా ఫౌండేషన్ మైత్రి సేవా ఫౌండేషన్ కొడంగల్, తెలంగాణలో కొడంగల్లో రిజిస్ట్రేషన్ అయినది. కొడంగల్ అనేది మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ మన ముఖ్యమంత్రి వారి యొక్క కాన్స్టిట్యున్సీ అది. సో ఆ యొక్క ఫౌండేషన్ నుంచి ఈరోజు మనము కుమారి స్రవంతి అమ్మాయి క్రికెట్లో అద్భుతంగా రాణిస్తూ చిన్న వయసులోనే 11 సంవత్సరాల వయసులోనే తండ్రి గారి ప్రోత్సాహంతో అండర్ 15 నుంచి స్టార్ట్ చేసి అండర్ 19 వరకు ఆవిడ ముందుకు వెళ్తూ ఉంది. ఒక చిన్న కుటుంబం, తల్లిదండ్రుల యొక్క వారి సంపాదనతో అమ్మాయి తన యొక్క ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ఈ యొక్క విషయాన్ని గుర్తించి మా మిత్రులు, ధ్యాన మిత్రులైనటువంటి వెంకట్ గారు ఈ యొక్క విషయాన్ని మైత్రి సేవా ఫౌండేషన్ వారికి తెలియజేయడం, ఈ మైత్రి సేవా ఫౌండేషన్ యొక్క చైర్మన్ అయినటువంటి అల్లమయ్య నాయుడు గారు దుబాయ్లో ఉంటారు, ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, వాళ్ళ టీం సభ్యులైనటువంటి తిరుపతయ్య గారు వైస్ చైర్మన్ గారు, తర్వాత రవీందర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, నసీర్ గారు, ఈ టీంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు వెంటనే స్పందించి మా నాయుడు గారు దుబాయ్లో ఉన్నా కూడా ఆ టీం మెంబర్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాకు ఆత్మీయులు, దాదాపుగా 40 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఎంతోమంది కళాకారులకి ఫైట్ మాస్టర్స్గా గుర్తింపు పొందించి ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చి వారి యొక్క సేవల్ని సినీ పరిశ్రమకే కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతోమంది స్వామీజీలతో పరిచయాలు చేయించి ఈ యొక్క శాకాహారము, ఈ యొక్క ఆధ్యాత్మిక సేవ గురించి ఎంతోమందికి చెప్తున్నటువంటి ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మా యొక్క మైత్రి సేవా ఫౌండేషన్ తరఫు నుంచి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్. సో అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కుమారి స్రవంతి బంధువులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, వారందరికీ కూడా ప్రత్యేక. సో ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మొదటగా మనము ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా శ్రేయోభిలాషులు, మా ఆత్మీయులు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మి గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. రాజేష్ రెడ్డి గారిని వారికి ఒకే ఇచ్చి థ్యాంక్ యూ. అలాగే మైత్రి సేవా ఫౌండేషన్ నుండి తిరుపతయ్య గారిని వైస్ చైర్మన్ గారిని స్టేజ్ మీద రావడంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే నజీర్ గారిని స్టేజ్ మీద రావడంగా కోరుతున్నాం. రాజేష్ రెడ్డి గారిని ఆర్గనైజర్ని మైత్రి సేవా ఫౌండేషన్ నుంచి. Come on, brothers. Sit down. అలాగే రవీందర్ రెడ్డి గారిని ప్లీజ్ కమంటున్నారు సార్. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎవరి కోసమైతే మనం మొదలు పెట్టామో కుమారి స్రవంతి గారి ఫాదర్ శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిగా కోరుతున్నాం. అమ్మగారు అమ్మాయినే అదే మనం ఓకే మాట్లాడిన తర్వాత మాట్లాడితే పిలుతాం. ఈరోజు మనం ఏదైతే ఒక సేవా కార్యక్రమంలో భాగంగా
కాబోయే స్టార్, ఇండియన్ న్యూ స్టార్. ఎందుకంటే మన ఇండియాలో ప్రజెంట్ జనరేషన్లో స్పోర్ట్స్కి చాలా పెద్దపీట వేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. సో రీసెంట్గా మహిళా జట్టు, ఇండియన్ మహిళా జట్టు కూడా వరల్డ్ కప్ సాధించింది. అలాగే అందులో కూడా మా వరల్డ్ కప్ సాధించారు. సో దాంట్లో భాగంగానే మన స్రవంతి వారందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆమె ఆల్రౌండర్, నాట్ ఓన్లీ బౌలింగ్, నాట్ ఓన్లీ బ్యాటింగ్, ఈమె ఫీల్డింగ్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తుంది. బేసికల్గా ఈమె ఫేస్ బౌలర్. సో స్రవంతి గారిని ఒకసారి స్టేజ్ మీద రాసుకుంటున్నాం. లీడింగ్ అమ్మాయిది ఇప్పుడు అదేనంట. సో కార్యక్రమాన్ని మొదలుపెట్టకంటే ముందు ఒక్క నిమిషం మనము ఈ అమ్మాయికి ఇస్తున్నాం మనం బాల్స్, క్రికెట్. ఈ కార్యక్రమానికి వెనకుండి ముందుండి నడిపించిన నా శ్రేయోభిలాషి వెంకట్ గారు, ఆయన స్టేజ్ మీద రాడు. ఒకసారి అలా వచ్చి వెళ్ళు, అలా వచ్చి కనపడమా. సో మా వెంకట్ గారు ఎందుకంటే ఈయన కోఆర్డినేట్ చేసి మా రామలక్ష్మి గారిని ఇక్కడికి పిలిపించడం కావచ్చు, మా టీం అంతా కూడా ఆర్గనైజ్ చేసినటువంటి మా వెంకట్, ఆయన ముందు ఉంటాడు, వెనకే ఉంటాడు ఎప్పుడు. సో మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడి తర్వాత మేము అంటే మన దగ్గర చాలా అవసరాలు దాటి కూడా మన దగ్గర చాలా ఉంటాయి. డబ్బులు అయ్యొచ్చు, ఏదైనా అయ్యొచ్చు. సో అవసరం ఉన్న వాళ్ళతో కొంత పంచుకుంటే బాగుంటుంది అన్నది నాకు పత్రికాల ద్వారా, పిరమిడ్ విశ్వ పద్ధతి ద్వారా నేర్చుకున్న ఒక అంశం అది. సో అందులో భాగంగానే నాకు ఎప్పుడైతే ఈ అమ్మాయి గురించి తెలిసిందో, ఈ అమ్మాయికి ఎలా అయినా సరే ఆ సపోర్ట్, ఏదైతే అమ్మాయికి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలో అది ఎలా అయినా సరే తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను చాలా మంది నాకు తెలిసిన చాలా మందితో మాట్లాడాను. అందులో అల్లమయ్య నాయుడు గారు ముందుకు వచ్చి మైత్రి సేవా ఫౌండేషన్ తరఫు నుంచి ఆ అమ్మాయికి మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి వాళ్ళ క్లాస్మేట్స్, ఇంజనీరింగ్ క్లాస్మేట్స్, 10th క్లాస్ క్లాస్మేట్స్ అందరితో మాట్లాడి ఈ ఫండ్ అంతా రైజ్ చేసి ఆ అమ్మాయికి ఈరోజు కిట్ ఈరోజు మనం ఇక్కడ ఇస్తున్నాం. దాంతో పాటు ఒక సంవత్సరం పాటు అమ్మాయికి కావాలన్న ప్రోటీన్ ఫుడ్, మధ్య మధ్యలో మళ్ళీ అబ్బాయి కొన్ని బాల్స్ కావాల్సి వస్తాయి, ఏదైతే అవసరం పడతాయో అవన్నీ కూడా మైత్రి సేవా ఫౌండేషన్ తరఫు నుంచి అందించే ప్రయత్నం చేస్తున్నందుకు నాయుడు గారు నిజంగా ప్రత్యేకంగా నాయుడు గారికి మరి వాళ్ళ టీం అందరికీ నా తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెంకట్. మీరు దాదాపుగా నేను వెంకట్ని 15 సంవత్సరాలు చూస్తున్నాను. ఆయన ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలే చేస్తూ, ఆయన సర్వైవల్ ఏంటో మాకు తెలియదు కానీ సో ఎప్పుడు స్పిరిచువల్ కార్యక్రమాల్లోనే కనిపిస్తూ ఉంటారు. సో మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమాజంలో ఎదగాలి అంటే అతని యొక్క ప్రతిభని గుర్తించేటువంటి వ్యక్తి కూడా గొప్పవాడే. మనకెందుకులే, ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది అవసరం. నా ఫ్యామిలీ, నేను ఓకే బాగుండాలి, కానీ మనకు తోచినంతగా ఇప్పుడు ఒక విషయాన్ని ఇక్కడ అమ్మాయిలో ప్రతిభ ఉందని గుర్తించి వెంటనే తను చేయలేకపోయినా చేయించే వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడం అనేది గొప్ప విషయం. సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అందరికీ తెలియజెప్పడం కోసమే ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో పెట్టడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు డబ్బులు ఇవ్వడమో ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని సమాజంలో అందరికీ చేరవేసినప్పుడు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వారి పరిధిలో ఉన్నటువంటి ఇలాంటి ప్రతిభలను గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ మనం ఈ యొక్క ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. సో దాంట్లో భాగంగా మైత్రి సేవా ఫౌండేషన్ వాళ్ళని చూస్తే చిన్న విలేజ్ నుంచి, ఎందుకంటే నాయుడు గురించి మాకు తెలుసు, 20 years బ్యాక్ స్విస్ ఇంజనీరింగ్ కాలేజ్ మహబూబ్ నగర్లో చదివాడు ఆయన. సిఎస్సి చదివాడు, 2004 బ్యాచ్. సో చదువుకునే రోజుల్లోనే వాళ్ళ ఫాదరు లేకపోవడం, ఎంతోమంది ఫ్రెండ్స్, బంధువులు ఇలాంటి సపోర్ట్తో ఆయన ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశారు. దుబాయ్లో ఉన్నారు. సో వారి యొక్క మిత్రులతో కలిపి ఈ యొక్క మైత్రి సేవా ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రూరల్ విలేజెస్లో చదువుకునే పిల్లలకి సపోర్ట్ చేయడం, మంచి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది ఈరోజు మన కుమారి స్రవంతికి వారు 1 సంవత్సరం రోజులు, ఇందాక మా వెంకట్ గారు చెప్పిన 1 సంవత్సరం రోజులు
పౌష్టికాహారానికి సంబంధించి ఆమె డైట్ రిలేటెడ్ ఉంటుంది. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటేనే కదా స్పోర్ట్స్లో రాణించగలుగుతారు. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసుకుంటున్నారు. సో దానికి సపోర్ట్ చేయడానికి 1 month ఏదో ఈరోజు ఏదో ఒక కిట్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కాకుండా 1 సంవత్సరం రోజులు వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారంటే నిజంగా మీకు ధన్యవాదాలు సార్. మైత్రి సేవా ఫౌండేషన్. సో ఈ మైత్రి సేవా ఫౌండేషన్ మా వెంకట గాథ వాళ్ళకి ఇచ్చి కరెంట్ వచ్చింది. వెంకట బాధపడతాడని. ఆర్ట్ఫుల్కి షాప్ అంటే అందరూ మీ దగ్గరే ఉంటారు. మేము మాకు మార్గదర్శకులు మాతో పాటు 10 సంవత్సరాలు సిటీ నుంచి పైన వరకు నేను ఒప్పుకున్న ఆదమైన నాయుడు గారు, ఆయన విద్యాభ్యాసము ఆ రోజుల్లో చాలా చుట్టైన స్టూడెంట్. మా స్టూడెంట్లలోనే అత్యుత్తమైన వ్యక్తి కాబట్టి పెట్టుకోవాలా? ఇప్పుడు మన మన ప్రమాద ఛానల్ వచ్చింది ఇది. గుడ్. ఓకే, ప్రమాద వచ్చుకుంటూ మాట్లాడతాం 2 మాటలు. గురుగారు గురించి 2 మాటలు మాట్లాడతాం. ధ్యానం గురించి. రెడీ, స్టార్ట్ చేద్దాం తమ్ముళ్ళు. ఓకే. చాలా మేము సంబరపడిపోయేవాళ్ళం. జ్ఞాపకశక్తితో ఆయన ఎప్పుడు చెప్పినా కూడా ఒక 10 సంవత్సరాల విషయమైన కూడా గుర్తుపెట్టుకుని అప్పుడే చెప్పేవాడు. అసలు మేధాని రాష్ట్రంలో మేము గర్వపడుతున్నాం. ఆయన మాకు విదేశాల్లో ఉంటూ ఫోన్ చేస్తూ వ్యవసాయాలు తెలుసుకుంటూ అప్పుడప్పుడు మా సుందరమైన ముఖ్యమంత్రికి వచ్చి అక్కడ మా రాష్ట్రంలో అంతా ఒక చిన్న సమావేశమై వ్యవసాయాలు తెలుసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అట్లాంటప్పుడు నేను ఎస్ఎస్సి బ్యాచ్ 1997-98 బ్యాచ్ నాది. 20 సంవత్సరాలు ఇదే లెక్కల ఉండడం మాకు విసిరేది. ఆయన రావడం, మేము జమ కావడం, వ్యవసాయం తెలుసుకోవడం, మాట్లాడడం. నాయుడు గారికి కూడా ఆలోచన వచ్చింది, మనం ఇదే పోతే మన ఎస్ఎస్ఐ 20 సంవత్సరాలు అవుతుంది, మనం సమాజానికి ఏం చేయలేమా అని ఆయన ప్రశ్నిస్తే చేయడానికి మస్తు మార్గాలు ఉన్నాయి. ఏంటంటే రాజకీయంలో ఉన్నా మన మిత్రులైతే అందరూ ఉద్యోగ వృత్తిలో బిజీ ఉన్నారు, మరి ఏంటో చెప్పండి నాయుడు గారు అని చెప్పారు. అయితే మనం అందరం ఒకటి ఎస్ఎస్ క్లాస్మేట్ అంతా గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. గెట్ టుగెదర్ పెట్టిన తర్వాత వారి అభిప్రాయాలను సేకరించి మనం ఆలోచన చేద్దామని ఒక గెట్ టుగెదర్ 2025లోనే జూన్ 10 నాడు గెట్ టుగెదర్ పెట్టినాం. గెట్ టుగెదర్ పెట్టి అందరూ వ్యవసాయం తెలుసుకుని మా సోదరులు అందరూ 50 మంది గెట్ టుగెదర్ కాదని అక్కడ గెట్ టుగెదర్ దగ్గర ఒక ఫౌండేషన్ స్థాపించాలని నిర్ణయం చేసుకొని అతి త్వరలోనే అక్టోబర్ 25, 2025 రోజున 18 మంది సభ్యులు మైత్రి సేవా ఫౌండేషన్ అని స్థాపించాం. ఆ స్థాపనకు 18 మంది సభ్యులను పెట్టి ఒక 5 మందికి అధికారిక అవకాశం కల్పిస్తూ ఫౌండేషన్ స్థాపించాం. స్థాపించిన వెంటనే మా చైర్మన్ గారు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళిపోవడం, ఆ బాధ్యత మా మీద పెట్టడం, ఆయన ప్రతిరోజు మా ఫౌండేషన్ గురించి ఆలోచన చేసి చెప్పేవాడు. 4 నెలలైనా కూడా ఒక 4 కార్యక్రమాలు ఘనంగా నిర్మించాం. నేను నిర్మించిన ఒక పెద్ద కార్యక్రమం ఏంటంటే ధ్యాన ప్రపంచ దినోత్సవం రోజున జెడ్కేఎస్ హై స్కూల్ భువనేశ్వర్కి వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులకు ధ్యానాన్ని బోధించడం జరిగింది. ఇంకా చాలా చిన్న కార్యక్రమాలు పిల్లలకు కూడా తీసుకురావడం పరిస్థితులు ఉంటే కూడా ఇంటి దగ్గర పోయి మైత్రి ఫౌండేషన్ నుంచి తీసుకురావడం కావాలని కట్టినాం. ఇంకా మన ఛత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి 19 నాడు ఒక కార్యక్రమం ఉంది. అది మహబూబ్నగర్ వారు ఎస్ఎస్ హాస్పిటల్ నుంచి నిర్వహిస్తాం. అది కూడా త్వరలో చేస్తామని చెప్తున్నాం.
మా ఫౌండేషన్ 18 అంశాలతో నిర్మితమైనది. పరిశీలన, విద్య, ఆరోగ్యం, ఈ పేదరికంపై ఎవరైనా విద్యార్థులు పేదరికంతో చదవడం లేకపోతే ఆటపాటలతో వెనుకబడడం, ఇవన్నీ మా ఫౌండేషన్ లో ముఖ్యాంశాలు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. అవి ఆ 15 అంశాలు మేము తెలియజేయడానికి ప్రయత్నించిన సాధనలు చాలా విజయం ఉన్నారు. అట్లా మేము దాన్ని నిర్ణయించి మేము ప్రమాణం చేసి స్వీకరించడం జరిగింది. ఆ విధంగా స్వీకరించిన టైంలోనే నాయుడు గారు మాకు ఫోన్ చేసి ఒక నల్గొండ విద్యార్థి, ఆమె మంచి క్రీడా నైపుణ్యంలో రాణించింది, ఆమె క్రీడా క్రికెట్, ఆమెకు సాయం మన ఫౌండేషన్ నుంచి తోడ్పడాలంటే వెంటనే మేము 18 మంది కూర్చొని చర్చించి, సరే మీరేమంటే నాయుడు గారు మేము కూడా మనకు సహకారం ఇస్తాం, విరాళాలు సేకరించి ఇద్దామని విరాళాలు సేకరించి ఇవ్వడం జరిగింది. ఈ రోజు నేను గర్వపడుతున్నా. ఎందుకంటే మా ఫౌండేషన్ నుంచి ఒక మట్టిలో నుంచి ఒక మాటలు బయటికి వెళ్ళి ఆమె మన భారతదేశానికి, మన రాష్ట్రానికి, మన తెలుగు రాష్ట్రాలకు కేంద్రస్థాయి ఈ సభాత్మకంగా ఆమె తోడ్పడడం జరుగుతుంది. అంటే ఒక విద్యార్థిని మనం ఇప్పుడు తోడ్పడం చేస్తే ఆమె కూడా ప్రయోజనమై ఒక విద్యార్థులు కూడా బయటికి వస్తారని నమ్ముతూ ఈరోజు నాయుడు గారు ఆదేశాల మేరకు రామలక్ష్మణ్ మాస్టర్ గారు వస్తారు. వాళ్ళను మీరు ఖచ్చితంగా ఉంటుంది, మన ఫౌండేషన్ గురించి కూడా వాళ్ళకి వివరించండి అని ఆయన చెప్పినందుకు మేము ఆయన కోరిక అందించి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీలో అందరూ మైత్రి ఫౌండేషన్ సభ్యులే. మా రాష్ట్రంలో కాము, ప్రపంచ వ్యాప్తంగా దీన్ని విస్తరించాలని మా కళ. దానికి విరుద్ధంగా సహకరించాలని మన సార్వాలను కూడా కోరుతున్నాం. నా ఫౌండేషన్ మాత్రం పేరు నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అన్నలకు, పెద్దలకు, అందరికీ, పత్రికా విలేకరులకు, సార్వాలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్యాట్ ముందు బ్యాట్ ఇచ్చేయండి. బ్యాట్ ఇస్తాం. మన అందరూ గుర్తు కొడితే కొట్టాలి రా 6. సరిగా చేస్తారు కదా. మీరు ఉండండి. సో ఈ కిట్టు ఆవిడ ఇంటర్నేషనల్ ఆడడానికి పక్కన సో ఆ బ్యాట్, గ్లౌజెస్, ఆ టోటల్ ఆమెకు సంబంధించిన ప్యాడ్స్ కావచ్చు. ఇదేంటి? ఆ షూ సార్. షూ ఒక్కొక్క అడుగు వేస్తుంటే లక్ష్మి పరిగెత్తాలి. బ్యాగ్ మట్టుకు అమ్మాయి ఎత్తుంది. బరువు చాలా ఉందా? ఇగో బాల్ ఆరోగ్యానికి కావాల్సినటువంటి ఫిట్నెస్ రిలేటెడ్ సంబంధించిన డైట్ కూడా ఇస్తున్నారు. తర్వాత బాల్స్ ఇవన్నీ కూడా ఓకే. బాగా చొక్కోవాల్సిందా గారు వారికి అమ్మాయికి ₹1,00,000 చెక్కులు కూడా అందజేస్తున్నారు. ఇది చాలా శుభసూచకం. ఒక ప్రతిభ ఉన్నటువంటి అమ్మాయిని ఎంకరేజ్ చేస్తూ మన దేశానికి గర్వకారంగా కావడానికి ఈరోజు ఒక నాంది. సెవెంత్ కూడా దీన్ని చాలా పాజిటివ్ తీసుకోవాలి. ఒక్కొక్క పైసా అట్లా అందరూ కష్టం ఉన్న దానిలో ఉండే డబ్బులు అన్నమాట. దాన్ని వేస్ట్ చేయకూడదు, లక్ష్యాన్ని చేరుకోవాలి. ఓకే, ఆట కూడా ఈ దేశానికి ఉపయోగపడాలి. మాట్లాడతాం మేము మాట్లాడతాం.